వెల్కమ్ టు ధనలక్ష్మి ఛానల్ అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. 3 ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చి, 2 టమాటాలు తరిగి పక్కన పెట్టుకోవాలండి. కిలో చికెన్ కండి కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 ఎల్లిపాయలు, ఒక 50 గ్రాములు అల్లం పేస్ట్ ఫ్రెష్గా చేసేసుకుంటే బాగుంటుందండి. తాలింపు చేసేసి తాలింపులో 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 4 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసి దాన్ని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసి అలా మగ్గించుకోవాలండి. కొత్తిమీర, పుదీనా శుభ్రంగా కడిగి కొంచెం తరిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఉల్లిగడ్డల్ని అడుగంటకుండా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మెల్లిగా వేగించాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసేసి దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాటి ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా దిగుతాయండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో వేసేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆ టమాటాలు మంచిగా మగ్గటానికి ముందుగా ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు, టమాటాలు కూడా త్వరగా మగ్గుతాయండి. కలిపి మూత పెట్టేసుకొని దాన్ని సిమ్లోనే పెట్టుకొని అడుగంటకుండా మగ్గించుకుంటూ ఉండాలండి. ఇప్పుడు అవి పూర్తిగా మగ్గుతాయండి చూడండి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ కూడా మీడియం ప్లేస్లోనే స్టవ్ పెట్టేసుకొని వాటిని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 2 స్పూన్లు పసుపు వేసానండి. ఒక 2 స్పూన్లు కారం వేసాను. ఇంకా కారం పడుతుంది. ప్రజెంట్ కొంచెం ఫ్లేవర్ వాటికి పట్టడం కొరకు వేసానండి. అలా మళ్ళీ కలుపుకొని కంప్లీట్గా మూత పెట్టుకుంటూ అది ఆవిరి మీదే బాయిల్ కావాలండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ క్వాంటిటీ ఉంటుంది, ప్లస్ నూనె కూడా వేసాం కాబట్టి అందులోనే మగ్గిపోతుందండి. 80% చికెన్ ఇక్కడే మగ్గాలండి బిర్యానీలో, మిగతా 20% మాత్రమే. అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు వాటిని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దాంట్లోకి ఒక స్పూను ధనియాల పొడి వేయాలి. వేసేసి మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి. చూడండి దాదాపు మగ్గుతూ వస్తుంది. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి మధ్య మధ్యలో. చూడండి చాలా వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి, కలపండి తీసి. చూడండి ఇప్పుడు మళ్ళీ ఒక 4 స్పూన్లు కారం అనండి, మీరు కొంచెం ఘాటుగా తింటారు, తక్కువగా తింటారు, దాన్ని బట్టి వేసుకోండి. నేను మీడియంలో తింటామండి. 4 స్పూన్లు కారం వేసాను. వేసేసి దాన్ని కూడా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి చూడండి కూర దగ్గరగా వచ్చేసింది. దాదాపు అది 80% వరకు బాయిల్ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అలా దాంట్లో ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ వరకు పెరుగు, తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఎందుకంటే పెరుగు వేసుకోవడం వల్ల జ్యూసీగా ఉంటుంది, నిమ్మరసంతో ఫ్లేవర్ బాగా వస్తుందండి. చూడండి ఇప్పుడు ఎంత జ్యూసీగా కనిపిస్తుందో చూడండి. అలా శుభ్రంగా మంచిగా చూడండి కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దింపే ముందు దాంట్లోకి ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని శుభ్రంగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నామండి. దానికి కావాల్సిన ఎసరు చేసేసుకొని దాంట్లో బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, యాలకులు, ఒక 4 చెంచాల సాల్ట్ అండి, సాల్ట్ చూసి వేసుకోవాలండి, 4 దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని ఎసరు తొక్క ఉడికిన తర్వాత ఆ రైస్ వేసుకొని దాంట్లో ఒక 60% రైస్ ఉడకాలండి. అలా పట్టుకొని చూసుకుంటూ
ఉడికిన తర్వాత పక్కన వడపోసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకుని అందులో నెయ్యి రాసానండి అడుగున. రాసేసి వండుకున్నటువంటి కర్రీని కిలోది కాబట్టి ఒక 2 లేయర్ లాగా వేసుకున్నానండి. అడుగున ఒక లేయర్ వేసి దానిపైన సమానంగా సర్దేసి దానిపైన మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకోవాలండి. చూడండి, అలా మంచిగా సర్దాలండి సమానంగా. ఇప్పుడు రైస్ని వేసేసుకొని సగం రైస్ అండి, సగం రైస్ వేసుకొని దాని మీద కొత్తిమీర వేసుకొని ఒక స్పూను నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అది గడ్డగట్టి నెయ్యి వేసానండి, వేడి కరుగుతుంది. తర్వాత మిగిలినటువంటి చికెన్ కూడా పైన వేసేసుకున్నాను. ఆ తర్వాత మిగిలిన రైస్ను కూడా వేసుకొని పైన మళ్ళీ కొత్తిమీర మరియు ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసేసుకొని దానిపైన ఇక మూత పెట్టేసుకున్నానండి. ఎందుకంటే దీని చుట్టూ పిండి పెడతారండి ఆవిరిపోకుండా, కానీ నేను అలా ఏం పెట్టలేదండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని దాని మీద మా ఇంట్లో నేను పచ్చళ్ళు తయారు చేసే రోల్ అండి, రోళ్ళు పెట్టేసి బరువు పెట్టేసుకొని కొంచెం సిమ్ము కంటే కొంచెం మీడియంలో పెట్టుకున్నానండి. చూడండి, 25 మినిట్స్ పెట్టానండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి. తర్వాత దింపేసుకొని టేస్టీ బిర్యానీ వడ్డించుకొని టేస్ట్ చేయండి. చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.